తెలంగాణ బీజేపీలో అన్ని తానే వ్యవహరిస్తున్న రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేనట్లుగానే ప్రస్తుత పరిస్థితులు ప్రస్తుతం చేస్తున్నాయి. ఆయనపై సొంత పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు అధిష్టానం పెద్దలకు ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. సంజయ్ను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా తప్పించాలని, ఆయన స్థానంలో ఈటెల రాజేంద్రను నియమించాలనే డిమాండ్ రోజు రోజుకు పెరుగుతుంది. సంజయ్పై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్న వారిలో కొత్త వారితో పాటు పాత వారు కూడా ఉండటం ఇక్కడ ఆశ్చర్యమైన అంశం. సంజయ్ సారథ్యంలో బీజేపీ తెలంగాణలో బలోపేతం కాలేదని, ఎన్నికల్లో ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందని పదే పదే హైకమాండ్ పెద్దలకు ఫిర్యాదులు అందుతూనే ఉండటం పెద్ద చర్చనీయాంశంగా మారింది. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంలో ఈ ఆరోపణలు పరంపర మరింత పెరుగుతుంది. పార్టీలు అన్ని తానే అన్నట్లుగా సంజయ్ వ్యవహరిస్తున్నారని, మరో లీడర్ను ఎదగనివ్వడం లేదని, ఇటీవల కాలంలో పార్టీలో చేరిన నాయకులకు, వారి అనుచరులకు పెద్దగా ప్రాధాన్యం దక్కకుండా చేస్తూ సంజయ్ వ్యవహరిస్తున్నారనే అసంతృప్తి వ్యక్తమవుతుంది. దీంతో తెలంగాణ బీజేపీ రాజకీయం ఢిల్లీకి చేరింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, డికే అరుణ, జితేందర్ రెడ్డి, కొండ విశ్వేశ్వర్ రెడ్డి, ఈటెల రాజేందర్తో పాటు మరికొంతమంది కీలక నాయకులు ఢిల్లీలోనే మకాం వేసి సంజయ్పై పోరును తీవ్రం చేసే పనిలో ఉన్నట్లు ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే స్పష్టమవుతుంది. దీంతో బండి సంజయ్ను అధిష్టానం పెద్దల హస్తినకు పిలిపించడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎలాంటి ప్రకటన వెలువడంతో నా ఆతుర్క నేతల్లో కనిపిస్తుంది. గతంలో పోలిస్తే తెలంగాణలో కాషాయ పార్టీ బాగా బలోపేతమైందని సంబరపడుతున్న ఇంతకాలం నివురుగొప్పిన నిప్పుల అంతర్గతంగా ఉన్న గ్రూప్ రాజకీయాలు ఒక్కసారిగా తెరపైకి రావడం, నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం వంటివన్నీ కాంగ్రెస్, బీఆర్ఎస్లకు తమకు అనుకూలంగా మార్పులోనే పనిచే ఉన్నాయి. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ పూర్తి చతికిలపడడం, త్వరలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ అధిష్టానం కూడా పార్టీలోకి అసమ్మతుల వినతులపై దృష్టి సారించిందని ప్రచారం కూడా జోరు కంటుకుంటుంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరిన కీలక నాయకులందరినీ మళ్లీ వెనక్కి రావాలని, కాంగ్రెస్లో మంచి ప్రాధాన్యం ఇస్తామనే సెంటిమెంట్తో కూడిన విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే సమయంలో తెలంగాణ బీజేపీలో గందరగోళం నెలకొనడం వంటివి కాంగ్రెస్ తమకు అనుకూలంగా మార్చుకునే పనులు పడింది. మరోపక్క కాంగ్రెస్లోని నేతలందరూ ఐక్యత రాగాన్ని వినిపించేందుకు ముందుకు రావడం కూడా రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా తప్పించి ఆయన స్థానంలో ఈటెల రాజేంద్రకు అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతున్నా కానీ ఇప్పుడు ఇక్కడ రాజకీయం ఢిల్లీకి చేరడంలో ఎప్పుడు ఏ నిర్ణయం వెలువడుతుందో తెలంగాణలో టెన్షన్ బీజేపీ నాయకులు సంజయ్ వర్గీయుల్లో నెలకొంది. సార్వత్రిక ఎన్నికలకు సమయం కొద్ది నెలలు మాత్రమే ఉండగా ఈ తరహాలో వ్యవహారాలు బీజేపీకి ఇబ్బందులు తెచ్చిపెట్టినవేనన్న చర్చ కూడా జోరందుకుంది. వాస్తవానికి సంజయ్ పదవీ కాలం ముగిసినప్పటికీ ఆయన పదవిని ఎక్స్టెన్షన్ చేస్తున్నట్లు బీజేపీ నాయకత్వం ఎలాంటి ప్రకటన విడుదల చేయకపోవడానికి కూడా ఈటెల వర్గీయులు ప్రధానంగా తెరపైకి తీసుకొస్తున్నారు. ఈ పరిణామాలన్నింటినీ నిశ్చితంగా పరిశీలిస్తున్న బీఆర్ఎస్ నేతలు కూడా నిన్నటి వరకు కొరికెరాని కొయ్యలా తయారైన సంజయ్ పదవి ఊడటం ఖాయమన్న చర్చను తెరపైకి తీసుకువచ్చి రాజకీయాల్లో సరికొత్త చర్చకు శ్రీకారం చుట్టారు.